హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో 1/3/2019 రోజు జరిగిన ఎస్ఎస్సి జీడీ పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఈ వీడియో చూడడం వల్ల మీకు యూజ్ అయిందంటే, సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఆల్మోస్ట్ ఒక 10 మార్క్స్ ప్లస్ అవుతాయి. సో అందుకోసమే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అంటే సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, మ్యాక్సిమం వితౌట్ పెన్ పేపర్ అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ మనం అటెండ్ చేసిన ఇంకొక 5 క్వశ్చన్స్కి మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఒక 10 క్వశ్చన్స్ మనకి ప్లస్ అవుతుంది. ఓకే, సో ఇలా అన్నట్టు ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఇందులో మనం మ్యాథ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా మ్యాథ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్: a pipe can empty a tank in 20 minutes. The second pipe B has a diameter twice as that of A. If both A and B pipe are attached to the tank, how much time will be required to empty the tank అంటుంది. ఓకే, సో ఒక పైప్ ఒక ట్యాంక్ని అంటే ఒక కుళాయి ఒక ట్యాంక్ అంటే ఏదైనా వాటర్ ట్యాంక్ తీసుకోండి, 20 నిమిషాలలో ఖాళీ చేస్తారట. ఇంకొక పైప్ ఎట్లుందంట, బి అనే పైపు హ్యాస్ ఎ డయామీటర్ ట్వైస్ యాజ్ దట్ ఆఫ్ ఏ అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పైపు ఈ సైజులో ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు బి అనే పైప్ ఏంటంటే ట్వైస్ ద డయామీటర్ అంటుంది. ఓకే, సో దీనికి డయామీటర్ అంటే మనకు తెలుసు కదా, రౌండ్గా ఉన్నది చూడండి. సో దీన్ని మనం డయామీటర్ అంటాం. ఓకే, సో ట్వైస్ ద డయామీటర్ అంటే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నట్టే కదా. ఇట్లా ఉందన్నట్టు. అంటే ఈ పైపే 20 నిమిషాలలో ఖాళీ చేస్తుందంటే, ఈ పైప్ 20 నిమిషాలలో ఖాళీ చేస్తుందంటే ట్వైస్ ద డయామీటర్ అంటే డయామీటర్ ఎక్కువ ఉన్నది ఏంటి, తక్కువ టైంలో ఖాళీ చేస్తుంది. అంటే పెద్ద పైపు తక్కువ టైంలో ఖాళీ చేస్తుంది కదా ఆ ట్యాంక్ని. అంటే సో ట్వైస్ డయామీటర్ డబల్ ఉందంటే దీనికంటే హాఫ్ ఆఫ్ ది టైంలో, అంటే ఇది 20 మినిట్స్లో చేస్తే ఇది 10 మినిట్స్లోనే ఖాళీ చేస్తుంది కదా. ఎందుకు అంటే ఈ ఎంటీ చేసే ఈ పైపు కంటే ఈ పైపు 2 రెట్లు ఎక్కువ ఉంది. అంటే దీనికి 20 నిమిషాలు పడుతుందంటే దీనికి 10 నిమిషాలు పడుతుంది కదా, అట్లా అన్నట్టు. ఇప్పుడు ఏమడుతుండు, హౌ మచ్ టైమ్ విల్ బీ రిక్వైర్డ్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఇప్పుడు ఈ రెండు, ఇఫ్ బోత్ ఏ అండ్ బి పైప్ ఆర్ అటాచ్డ్ టు ద ట్యాంక్, హౌ మచ్ టైమ్ విల్ బీ రిక్వైర్డ్ టు ఎంప్టీ ద ట్యాంక్ అంటుంది. ఇవి రెండు కలిపి ట్యాంక్ని ఎంత టైంలో ఖాళీ చేస్తాయి. అంటే ఇంతకుముందుకు చిన్న పైపు ఉండేది, పెద్ద పైపు వేరే సపరేట్ కెపాసిటీ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి, అంటే చిన్న పైపు పెద్ద పైపు రెండు కలిపితే ఎంత టైంలో ఖాళీ చేస్తే అంటారు. జనరల్గా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, జనరల్గా ఆలోచించండి. ఒక పెద్ద పైపు ఒక్కటే 10 నిమిషాలలో ఖాళీ చేస్తుంది అంటే, చిన్న పైపు కూడా ఉంది కదా, పెద్ద పైపే 10 నిమిషాలలో ఖాళీ చేస్తుంది. అంటే పెద్ద పైపు చిన్న పైపు రెండు కలిపి ఎంత టైంలో చేస్తాయి, ఖచ్చితంగా 10 నిమిషాల కంటే తక్కువ టైంలో చేయాలి కదా. సో మనకి ఇచ్చిన ఆప్షన్లలో 10 నిమిషాల కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ ఇవేవి కావు. ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. 10 నిమిషాల కంటే తక్కువ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అయిపోద్ది. జనరల్ లాజికల్గా ఆలోచించండి. ఓకే, 10 మినిట్స్ కంటే తక్కువ టైం పడుతుంది, 10 మినిట్స్ కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి. ఇప్పుడు చూసారా మనకి ఎంత టైం సేవ్ అయిందో. ఇదంతా మీకు అర్థం కావడానికి చెప్పిన, మీరు జస్ట్ క్వశ్చన్ చదవకుండా పోయేటప్పుడే తెలుస్తుంది. ఏ పైప్ కింద ఎంటీ ట్యాంక్ ఇన్ 20 మినిట్స్. ఓకే, సో సెకండ్ పైప్ ట్వైస్ డయామీటర్ ఉందంటే 10 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. అంటే మన ఆన్సర్ అనేది 10 మినిట్స్ కంటే తక్కువ ఉండాలి, ఓన్లీ వన్ ఆప్షన్. అయిపోయింది, దీన్ని సింపుల్గా పెట్టేయచ్చు. ఓకే, సో ఏ ప్రాసెస్ చెప్పాలంటే చూడండి, మనకు ఆల్రెడీ తెలిసిందే. సో 10కి 20కి ఎల్సిఎం తీసుకుంటే 20 ఎల్సిఎం, 10 2 20, ఇది బి ఎఫిషియన్సీ, 21 20, ఇది ఏ ఎఫిషియన్సీ. ఇప్పుడు రెండు కలిపి పని చేయాలి కాబట్టి సో 20/2 + 1 ఎంత, 3. 3 6 18, ఎంత మిగిలింది, 2 మిగిలింది, 3 6 2/3 మినిట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The distance between two stations is 500 kilometers. A train starts from station A at 9 a.m. and travels towards station B at 60 km/h. Another train starts from station B at 10 a.m. and travels towards A at 40 km/h. At what time both the train meet to each other అంటుంది. ఓకే, సో రెండు స్టేషన్ల మధ్య దూరం ఎంత, 500 కిలోమీటర్స్. సో వీటి మధ్య దూరం ఎంత ఇచ్చిండు, 500 కిలోమీటర్స్ ఇచ్చిండు. సో ఒక ట్రైన్ ఏమైంది, ఏ అనే ట్రైన్ ఇక్కడ 9 గంటలకు స్టార్ట్ అయింది. ఓకే, సో ఏ అనే ట్రైన్ 9 గంటలకు స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్తో స్టార్ట్ అయింది, బి వైపు అన్నట్టు. ఓకే, సో ఇది బి అన్నట్టు, ఈ స్టేషన్ ఏ స్టేషన్ బి అనుకుందాం. సో 9 AM ఒక ట్రైన్ స్టార్ట్ అయ్యి ఎంత స్పీడ్తో వెళ్తుంది, 60 km/h స్పీడ్తో వెళ్తుంది. బి దగ్గర 10 AM ఇంకొక ట్రైన్ స్టార్ట్ అయింది. 10 AM ఒక ట్రైన్ స్టార్ట్ అయ్యి
ఎంత స్పీడ్తో వెళ్తుంది? 40 km/h వెళ్తుంది. ఎటువైపు వెళ్తుంది? ఏ వైపు వెళ్తుంది? అంటే ఇది ఇటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది. అంటే ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఎట్ వాట్ టైం బోత్ ద ట్రైన్ మీట్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ట్రైన్స్ ఏ టైంకి మీట్ అవుతాయి అని క్వశ్చన్ అనేది మనకు వచ్చింది అనుకోండి, అవి ఖచ్చితంగా సేమ్ టైంకి స్టార్ట్ అయితే మనం చెప్పగలుగుతాం. అంటే ఇది 9 AM స్టార్ట్ అయితే ఇది కూడా 9 AM స్టార్ట్ కావాలి, లేదా ఇది 10 AM స్టార్ట్ అయితే ఇది కూడా 10 AM అట్లా సేమ్ టైంకి స్టార్ట్ కావాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ 10 AM ఉన్నదాన్ని 9 AM తీసుకెళ్ళొచ్చు. అదేంటంటే ఇల్లాజికల్గా ఉంటుంది. సో 9 AM నుంచి మనం దీన్ని 10 AM తీసుకెళ్దాం. ఓకే, సో అంటే ఒక 1 hour తర్వాత రెండు సేమ్ టైంలో బయలుదేరినట్టు మనం ఒకటి క్రియేట్ చేయాలంటే, లేకుంటే మనం ఎగ్జాక్ట్ టైం చెప్పాలి. అంటే ఇది 9 స్టార్ట్ అయింది, ఇది 10 స్టార్ట్ అయింది, వీటి మధ్య టైం డిఫరెన్స్ కనుక్కోవచ్చు. అంటే ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటే కనుక్కోవచ్చు. కానీ మళ్ళీ ఎన్ని గంటల తర్వాత ఆ గంటలని 9 యాడ్ చేయాలన్నా 10 యాడ్ చేయాలన్నా తెలియదు మనకి. ఓకే, సో అందుకోసం మనం ఏం చేయాలంటే దీన్ని మనం 10 AM తీసుకెళ్ళాలి. అంటే సో 1 hour, అంటే 1 hour 9 AM నుంచి 10 AM వరకు ఇది ఎంత స్పీడ్ పోతుంది? ఒక గంటకి 60 కిలోమీటర్లు కదా దీని వేగం, అంటే 60 కిలోమీటర్లు పోతుంది. ఓకే, సో 500 కిలోమీటర్లలో 60 కిలోమీటర్లు పోతే ఇంకెంత మిగులుతుంది? 440 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు రెండు సేమ్ టైం స్టార్ట్ అయినాయి. ఏ 10 AM బి 10 AM స్టార్ట్ అయినాయి. ఈ 440 కిలోమీటర్లు వాటి మధ్య డిఫరెన్స్. ఈ 440 కిలోమీటర్లని ఎంత టైంలో దాటితే తెలుసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నాయి కాబట్టి స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, రిలేటివ్ స్పీడ్ యాడ్ అవుతుంది కదా. 40 + 60 ఎంత? 100 km/h స్పీడ్. ఓకే, డిస్టెన్స్ బై స్పీడే కదా టైం అంటే. ఓకే, 0కి 0 కట్టు. 44/10 అంటే 4.4 4.4 hours. అంటే మన టైం అంటే 4 గంటల తర్వాత కలుసుకుంటారు. ఇప్పుడు ఈజీగా యాడ్ చేయొచ్చు చూడండి, ఎందుకంటే రెండు 10 AM తర్వాతనే కదా తీసుకుంది. రెండు 10 AM రెండు సేమ్ టైంకి బయలుదేరినాయి కాబట్టి సో 4.4 hours యాడ్ చేయండి, అయిపోతుంది. 10 + 4.4 అంటే మన ఆన్సర్ ఎంత? 10 14. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ టైమే తీసుకోండి, 10కి 4 యాడ్ చేస్తే ఎంత? 14. 14 అంటే మనకు తెలిసిన ప్రకారం దాన్ని నార్మల్ టైంలో కన్వర్ట్ చేస్తే ఎంత? 14 అనేది ఏమవుతుంది? 2 hours అవుతుంది. అంటే మన ఆన్సరు 2 hours + సంథింగ్, అంటే 2 గంటలు అన్నట్టు. సారీ, 2 hours కాదు, 2 టైంలో 2 PM సంథింగ్. అంటే సో 2 PM సమ్ మినిట్స్కి యాడ్ అవుతుంది, ఎందుకంటే 0.4 hours ఉంది కదా. సో 2 PM తర్వాత సమ్ మినిట్స్ ఉంది. ఇదే మళ్ళీ మినిట్స్ కనుక్కోవడానికి టైం వేస్ట్ చేయకండి, జనరల్ లాజికల్గా ఆలోచించండి. ఈ క్వశ్చన్ కూడా పెన్ పేపర్ అవసరం లేదు, మీకు తెలిస్తే లాజికల్గా దీని ఆన్సర్ చేసేయచ్చు, ఎందుకంటే రెండు సేమ్ టైంకి స్టార్ట్ కావాలి. సో 10కి ఈజీగా మనం తీసుకెళ్తాం. ఇది 10 లోపు ఏమవుతుంది? 60 kilometers వెళ్ళిపోతుంది ఆల్రెడీ, ఎందుకంటే దీని స్పీడ్ 60 km/h కదా. సో గంటకి 60 kilometers వెళ్తుంది. ఓకే, సో 9 నుంచి 10కి ఒక గంట కాబట్టి 60 kilometers ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది రెండు సేమ్ టైంలో ఉన్నాయి కదా. ఇప్పుడు సింపుల్గా చేయొచ్చు చూడండి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? 440 అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ 1 hourలో ముందు ట్రావెల్ చేసింది కాబట్టి. ఓకే, సో 440 రిలేటివ్ స్పీడ్ ఎట్లాగా యాడ్ అవుతుంది? 60 + 40 100. 4.4 hours అంటే 4.4 గంటలు పడుతుంది. ఓకే, సో 10కి 4 యాడ్ చేస్తే ఎంత? 2 PM వచ్చేస్తుంది. అంటే మన ఆన్సర్ 2 PM కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. 2 PM కంటే కొంచెం ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఒకటే ఉన్నాయి. ఓకే, లేదా ఈ 0.4 hours మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే మామూలుగా పర్సంటేజెస్లో 0.4 ఈజ్ నథింగ్ బట్ ఎంత? 40% అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి మినిట్సే కదా 0.4 అనేది. 60 minutesలో 40% ఎంత? 24 minutes. ఓకే, అయిపోయాయి. 2:24 PM అయిపోతుంది, ఇట్లా కూడా వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే జనరల్గా ఆలోచిస్తే ఇక్కడనే మనకు ఆన్సర్ అయిపోతుంది కదా, మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The compound interest on an amount for 2 years at 5% per annum compounded annually is 205 rupees. The simple interest is అంటుంది. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ అన్ యానం 2 yearsకి 5% కాంపౌండ్ చేస్తే ఎంత అంట? 205 అంట. దానికి సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోమంటారు. ఓకే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే తక్కువ ఉంటుందా ఉండదా లాజికల్గా. ఓకే, సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనే నార్మల్గా ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితేనే ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే. ఇది మ్యాక్సిమం నార్మల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 205 కంటే తక్కువ ఉండాలి, అంతేనే కదా.
మనకు కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ 205 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 205 కంటే తక్కువ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ 205 కంటే తక్కువ ఉన్నది ఏంటిది? ఆప్షన్ 3. సింపుల్ చూడండి, ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయలేదు, జనరల్ లాజిక్. ఓకే, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది. మనకి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సేమ్ టైంకి అడుగుతున్నాడు కదా, సో ఖచ్చితంగా తక్కువనే ఉండాలి 205 కంటే. సో 205 కంటే తక్కువ ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ 3. అదే మన ఆన్సర్. ఓకే, సో ఒకవేళ అది ఆన్సర్ కాకపోయినా అది వాడి తప్పే, లాజికల్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇదే రైట్, ఇట్లా అన్నట్టు. ఓకే, సో ఇది ప్రాబ్లంగా కూడా చేద్దాం చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ అన్ అమౌంట్ ఫర్ 5% per annum అంటుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ 5%, 2 years కడుతున్నాం. ఓకే, ఎంత? 205 అంటుంది. సో 2 years కంటే మనం జనరల్గా సక్సెసివ్ తీసుకోవచ్చు. సో 5% అంటే చూడండి, A ప్లస్ B ప్లస్ AB బై 100 తీసుకుంటాం మనం. సో 25/100 అంటే ఎంత? 10.25%. 10.25% ఎంత? 205. సింపుల్ ఇంట్రెస్ట్ 2 years కంటే ఎవ్రీ ఇయర్ 5%, 2 yearsకి ఎంత? 10%. 10.25% అనేది 205 అయితే 10% ఎంత? ఓకే, సో దీనికి ఎగ్జాక్ట్లీ 20 times ఉంటుంది చూడండి. ఓకే, సో 2 times తీసుకున్నాం అనుకోండి, 2 times తీసుకుంటే ఏమొస్తుంది? 20.5 వస్తుంది. ఓకే, మనకు 205 కావాలి కాబట్టి 20 times, ఇది కూడా 20 times ఎంత? 10 20 సార్ 200. సో 200 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియాస్ ఆఫ్ 2 squares ఆర్ 16:9. ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్ ఈజ్ అంటుంది. ఓకే, సో పెరిమీటర్స్ యొక్క రేషియో కనుక్కోమంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి ఏమొచ్చింది? 2 squares యొక్క ఏరియా రేషియో వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా ఏరియా అనేది ఎందులో ఉంటుంది? మనకి స్క్వేర్స్లలో ఉంటుంది, అంతేనే కదా. ఇప్పుడు స్క్వేర్ యొక్క ఏరియా అనుకో, దాని సైడ్ ఏ అయితే ఏ స్క్వేర్ అని రాస్తాం, అట్లా అన్నట్టు. ఓకే, సో ఏరియా ఎప్పుడైనా ఈ స్క్వేర్ కాంపోనెంట్లో ఉంటుంది. ఓకే, సో వీటి యొక్క లెంత్ కావాలనుకున్నాం మనం. ఓకే, సో లెంత్ కావాలంటే మనం ఏం తీసుకోవాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా కాంపోనెంట్ తీసుకోవాలి మనకి. ఓకే, సో లెంత్ కాంపోనెంట్ ఏమొస్తుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 4:3 వస్తుంది. ఇదేంటిదంటే సైడ్స్ వస్తాయి అన్నట్టు ఇప్పుడు. ఓకే, సైడ్స్ వస్తాయి, లేదా 4:3నే ఉంటుంది ఎట్లయినా సరే. మన సైడ్స్ అంటే ఇప్పుడు పెరిమీటర్ అంటే ఏం చేస్తాం? ఇంటూ 4 times చేస్తాం, స్క్వేర్ కాబట్టి అంతే. చదువు కూడా కట్ అయితే జనరల్గా అయితే 4:3నే ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే మనకి పెరిమీటర్ అడిగిన కాబట్టి ఇది 4 times ఉంటుంది, ఇది 4 times. ఎంత? 4 4 16, 3 4 12. అంతేనే కదా పెరిమీటర్. స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే ఎంత? 4 into సైడ్ అన్నట్టు. ఓకే, సో 4 into సైడ్. మామూలుగా స్క్వేర్ ఇట్లా ఉంటుంది కదా, ఇది ఏ అనుకుంటే, సో పెరిమీటర్ అంటే ఏం లేదు, చుట్టుకొలత 4 ఏలని యాడ్ చేస్తాం, 4 సైడ్స్ని యాడ్ చేస్తాం, ఎందుకంటే స్క్వేర్లో 4 sides ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. ఓకే, ఆప్షన్ 4 మన ఆన్సర్. సో ఇక్కడ 4 కట్ అయితే ఆటోమేటిక్గా 4:3నే వస్తుంది, కాకపోతే మనకి 16:12 ఇచ్చింది కాబట్టి అది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ విల్ బీ థ్రైస్ ఆఫ్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum అంటుంది. ఓకే, సో ఎన్ని సంవత్సరాలకి కొంత సొమ్ము అనేది 3 రెట్లు అవుతుంది. ఇప్పుడు ఒకవేళ వడ్డీ రేట్ అనేది 5% అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఇంట్రెస్ట్ లేదు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్గానే పరిగణిస్తాం ఇవ్వకపోతే. ఓకే, సో 5% per annum అంటాడు. ఓకే, సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 3 రెట్లు అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఏదైనా సరే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ వడ్డీకి ఇచ్చినాం అనుకుందాం. సో అది ఎప్పుడు డబల్ అవుతుంది? డబల్ అయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 yearsకి డబుల్ అవుతాయి మన లెక్క ప్రకారం, 2 rupees ఇంట్రెస్ట్కి ఇస్తాం కాబట్టి. సో 4 yearsకి డబుల్ అయిందంటే దాని అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపాయలు ఇస్తే ఏంటిది మన ప్రిన్సిపల్ అన్నట్టు, మనం 100 రూపాయలు ఇస్తే వడ్డీ 100 రూపాయలు వస్తే ఏమైందంట? డబుల్ అయిందంట. ఓకే, సో ఇప్పుడు ట్రిపుల్ అయిందంటే ఏమవుతుంది? వడ్డీ 200 వస్తుంది అన్నట్టు. ఓకే, సో మనం ఇచ్చిన డబ్బు ట్రిపుల్ అయిందంటే వడ్డీ 200 వస్తుంది, అంటే 100 rupees ఉన్నది వడ్డీ 200 రూపాయలు రావాలి. సో మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 300 అవుతుంది. అంటే 3 times అయిందా కాదా అమౌంట్?
3 టైమ్స్ అయింది అంటే సో ఈ చొప్పున మనకి ఏం కావాలి 5% పర్ యానం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 100% అనుకుంటే దీన్నే క్వశ్చన్లో కన్వర్ట్ చేస్తున్నది చూడండి. సో ఇంట్రెస్ట్ మనకి 200% రావాలి అంతే కదా. సో ఓవరాల్గా అమౌంట్ 300% అవుతుంది, 3 టైమ్స్ అవుతుంది అంతే కదా. 3 టైమ్స్ అన్నా థ్రైస్ అన్నా 300% అన్నా అన్నీ ఒకటే. ఓకే, సో 5% పర్ యానం అంటుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ 200% రావాలి అంతేనా కదా. సో ప్రిన్సిపల్ 100% అయితే ఇంట్రెస్ట్ 200% రావాలి, మొత్తం కలిపితేనే ఇది 3 రేట్లు అవుతుంది. ఓకే, సో 5% పర్ యానం అంటే ఒక్క సంవత్సరానికి 5% అయితే సో 200% కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక్క సంవత్సరానికి 200% కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో ఎన్ని టైమ్స్ ఉంది ఇది? 40 టైమ్స్ ఉంది. ఇది కూడా 40 టైమ్స్ అవుతుంది అంటే 40 ఇయర్స్ పట్టుద్ది. సో 40 ఇయర్స్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇది కూడా పెన్ పేపర్ లేకుండా చేయొచ్చు, జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే ఇలా చెప్పడం జరిగింది. జస్ట్ చాలా థియరిటికల్గా చేయొచ్చు ఈ క్వశ్చన్ వితౌట్ పెన్ పేపర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 25 ఆఫ్ 4 మైనస్ 30 ప్లస్ బ్రాకెట్ 2² ప్లస్ 18 అని అడుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఈ టైప్లో ఇచ్చిన క్వశ్చన్ ఖచ్చితంగా మనం బాడ్మాస్ యూజ్ చేసి చేయాలి. బాడ్మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. అంటే ముందు బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత ఆఫ్కి ఇవ్వాలి, తర్వాత డివిజన్కి ఇవ్వాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి అన్నట్టు. ఓకే, సో అంటే ఫస్ట్ మనం బ్రాకెట్కి ఇచ్చేస్తే 2² ప్లస్ 18, 2² అంటే ఎంత? దీని వాల్యూ 4 కదా. సో 4 ప్లస్ 18 అంటే ఎంత? 22 ప్లస్ 30 మైనస్ 25 ఆఫ్ 4 అంటే నెక్స్ట్ ఆఫ్కి ఇస్తున్నా. ఈ 25 ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూనే, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్కి వేయాలన్నట్టు అంతే. సో ఎంత? 25 నాలుగు 100. ఓకే, సో 100 మైనస్ 30 అంటే 70, 70 ప్లస్ 22 అంటే ఎంత? 92. ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in a university the number of students studying science, mathematics and language are in the ratio of 2:4:9. If the number of students in science, mathematics and language be increased to 10%, 20% and 40% respectively, what will be the new ratio అంటున్నారు. ఓకే, సో ఒక యూనివర్సిటీలో సైన్స్ వీళ్ళు చదివే స్టూడెంట్స్ రేషియో 2:4:9 ఉందంట. అవి వరుసగా ఒకటి 10%, ఒకటి 20%, ఒకటి 40% పెరిగినాయట, స్టూడెంట్స్ పెరిగిరట. అయితే కొత్త రేషియో ఏంది అని అడుగుతున్నాడు. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు మనం 2లో 10%, 4లో 20%, 9లో 40% కనుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే సో వీటి రేషియో చేంజ్ కాకుండా ఇది 20, ఇది 40, ఇది 90 అనుకుంటున్నాను. ఎందుకు అంటే పర్సంటేజెస్ ఈజీగా కనుక్కోవచ్చు. మనం 0, 0, 0 కట్ చేస్తే మళ్ళీ 2:4:9 రేషియోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 20లో 10% కనుక్కోవడం చాలా ఈజీ కదా. సో 20లో ఇక్కడ నుంచి ఏమైందంటే ఇప్పుడు 10% పెరిగిరు. 20లో 10% ఎంత? 2 కదా. 10% అంటే లాస్ట్ 0 తీసేస్తే సరిపోతుంది 2. సో 2 పెరిగిరు, ఎంత అవుతుంది? ఇది 22 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఎంత? 20%. ఓకే, సో 40లో 20% ఎంత? 10% 4, 20% 4కి డబల్ 8 పెరుగుతారు, ఎంత అవుతుంది? 48. ఓకే, సో 90లో 40%. ఓకే, సో 10% ఎంత? 9, 40% అంటే ఇంటూ 4, 9 4 36, 90 ప్లస్ 36, 90 ప్లస్ 36 అంటే ఎంత? 126. ఇవన్నీ 2 టేబుల్లో కట్ అవుతున్నాయి చూడండి. మళ్ళీ 2 11లో, 2 24లో, 2 63లో, 11:24:63. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are 20% and 40% more than the third number respectively. The ratio of the first and second number is అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏమంటారు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం లేదు, జనరల్గా ఏంటంటే 2 numbers are 20% and 40% more than the third number అంటారు. ఓకే, సో ముందు థర్డ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను థర్డ్ నెంబర్ ఏమంటున్నా అంటే 100 అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకు పర్సంటేజెస్లో ఉంటే ఒకదాన్ని 100 అనుకుంటే మిగతాయి కనుక్కోవడం ఈజీ. ఏమంటే నువ్వు 20% అండ్ 40% మోర్ దెన్ ద థర్డ్ నెంబర్ అంటున్నావు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏంటిది? 20% మోర్ ఉంది. 100లో 20% ఎంత? 20నే కదా. సో 20% మోర్ అంటే 100 కంటే 20 ఎక్కువ ఉంటుంది అంటే ఇది 120 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 40% మోర్. 100లో 40% 40, 100 కంటే 40 ఎక్కువ ఉంటుంది అంటే 140.
ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ అంటుంది. ఓకే, సో ఈ రెండింటికి రేషియో కనుక్కోవాలి. 0 0 కట్టు 2 6 12 2 14 6:7. నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of two numbers are 12 and 240 respectively. If one of the number is 24, what is the another number అంటుండు. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఇంతకుముందు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, సో ఇది మీకు తెలియకపోతే రాసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇచ్చిన ఏదైనా రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ల యొక్క లబ్ధానికి సమానం. అంటే ఇప్పుడు ఒక నెంబర్ 24 ఇచ్చింది కదా. ఓకే, ఇంకొక నెంబర్ మనకు తెలియదు. ఓకే, సమ్ ఎక్స్ అనుకుందాం. ఈ రెండు నెంబర్ల యొక్క ఈ రెండింటిని ఇంటూ చేస్తా దేనికి సమానం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఇంటూ చేస్తే ఏదైతే వస్తుందో దానికి సమానం అన్నట్టు. ఓకే, సో ఇదంతా 24 పాదుల 240 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత 120. ఈ 120 అనేది ఏంటిది అదర్ నెంబర్ అన్నట్టు. 120 అనేది సరే మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా ఒకటి ఎగ్జామ్లలో వస్తుంది అన్నట్టు. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కొన్ని నెంబర్లకు తీసుకుంటాం కదా, అట్లా టూ నెంబర్స్కి తీసుకున్నాం అనుకోండి. ఆ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్కి సమానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 27 meters square and its length is 3 times of its breadth. The perimeter of the rectangle is అంటే. ఓకే, సో రెక్టాంగిల్ అంటే ఏం లేదు, దీర్ఘచతురస్రం అన్నట్టు. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 27 meters square. దీని టోటల్ ఏరియా ఎంత 27 meters square. మామూలుగా ఏరియా అంటే ఏం రాస్తాం మనం, లెంత్ ఇంటూ బ్రెడ్త్ రాస్తాం కదా. అట్లా ఇది ఎంత అంటే 27 meters square అంటుంది. ఓకే, అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 3 times ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ అంటుంది. ఓకే, సో అంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి ఒకటి లెంత్ ఒకటి బ్రెడ్త్ అవుతుంది. అంటే ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. ఓకే, సో ఎట్లా ఉన్నా మనకు కావాల్సిన ఏరియానే కాబట్టి. అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 3 times ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ అనేది ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో లెంత్ అనేది ఏమవుతుంది అన్నట్టు 3 times అంటే 3x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎల్ ఇంటూ బి అంటే ఎంత 3x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 27 meters square. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది 3x square ఈజ్ ఈక్వల్ 27 meters square. 3 9 27. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటుంది. ఓకే, సో ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 3 ఉంటుంది, ఇది 3 times అంటే 9 ఉంటుంది. పెరిమీటర్ అంటే ఎంత 2 into l+b లేదా చుట్టుకొలత. ఓకే, ఇది కూడా 9 అవుతుంది, 9 అయితే ఇది కూడా 3 అవుతుంది. సో మూడింటిని యాడ్ చేసి ఏదైతే వస్తుందో అదే చుట్టుకొలత, నాలుగింటిని యాడ్ చేసి ఏదైతే వస్తుందో అదే చుట్టుకొలత లేదా 2 into l+b. 9 + 3 ఎంత 12. 2 into 12 అంటే ఎంత 24. సో 24 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Rama and Hari can together finish a piece of work in 15 days. Rama works twice as fast as Hari. Then Hari alone can finish the work in. Okay, సో రామ అండ్ హరి ఇద్దరు కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో అయిపోతుందంటే 15 రోజుల్లో అయిపోతుంది. ఓకే, ఇద్దరు కలిస్తే 15 రోజులలో అయిపోతుంది. అయితే ఏమంటుండు రామ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ హరి అంటే సో రామ హరి కంటే 2 రెట్లు ఎక్కువ పని చేస్తుండు అంతే కదా. సో ఇట్స్ ఈక్వల్ టు 2 హరి అంటే దాని అర్థం ఏంటిది, ఒక రామ ప్లేస్లో ఇద్దరు హరిలను తీసుకున్నాం. ఇది ఐడియల్ సిచ్యువేషన్ అన్నట్టు టైమ్ అండ్ వర్క్ అంటేనే. ఓకే, సో ఒక్క రామ అనేవాడు ఎవరికి సమానం, ఇద్దరు హరిలకు సమానం అంతేనే కదా. ఎందుకంటే రామ వర్క్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ హరి, దేంట్లో పనిలో చూస్తున్నాం మనం. ఓకే, సో అంటే రామ చేసిన పని ఇద్దరు హరిలు లేదా హరి చేసే వర్క్కి 2 రెట్లు ఎక్కువ ఉంది అన్నట్టు. అంటే నేనేమంటున్నా అంటే జనరల్గా ఇద్దరు హరిలకు సమానం అంటాడు. మనం ఏమంటుండు దెన్ హరి ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ అంటుంది. ఓకే, సో రామా ప్లేస్లో ఇద్దరు హరిలను తీసుకుంటున్నాం. 2 హరి ప్లస్ హరి ఎంత 15 days. 3 హరి ఎంత 15 days. అంటే ముగ్గురు హరిలు కలిస్తే 15 రోజుల్లో అవుతుంది. లేదా
అంతే కదా. సో 3 హరీస్ కలిస్తే 15 రోజులు అవుతుంది. ముగ్గురు హరిలు ఎలోన్ కెన్ ఫినిష్ వర్క్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ హరీనే కావాలి. ఓకే, సో ఓన్లీ హరి. ముగ్గురికి 15 రోజులు పడితే ఒక్కరికి ఎన్ని రోజులు పడుతుంది? జనరల్గా ఆలోచించండి. ముగ్గురికి 15 రోజులు పడితే ఒక్కరికి ఎన్ని రోజులు పడుతుంది? 45 రోజులు. అంటే ఇది ఇంటూ అవుతుంది అన్నట్టు. ఓకే, సో 15 ముళ్ళ 45, 45 డేస్ అనేది మన ఆన్సర్. ఓకే, సో చాలామందికి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అర్థం కాదు, కానీ 100% మీరు అర్థం చేసుకోవాల్సిందే. అర్థం చేసుకుంటేనే మనకి ఏంటంటే క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడికి వచ్చినాక మెయిన్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వరకు లేదు, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే జనరల్గా ఆలోచించండి. ఓకే, సో ముగ్గురు ఒక పనిని 15 రోజుల్లో చేస్తున్నారంటే, ఇక్కడ హరిలు కదా, సో ముగ్గురు హరిలు ఒక పనిని 15 రోజులు చేస్తారంటే ఒక్క హరి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఓకే, సో ఒక్క హరి లేదా ఒక పర్సన్ అనుకోండి, సో ఎన్ని రోజులు చేస్తాడు? ముగ్గురికి 15 రోజులు పట్టిందంటే ఒక్కరికి 5 రోజులు ఎట్లా పడుతుంది? అంటే జనరల్గా బై చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి చెప్తున్నా, పట్టదు కదా, ఖచ్చితంగా అయితే ఎక్కువ పడుతుంది. ఎంత ఎక్కువ పట్టుద్ది అంటే వీళ్ళు త్రీ టైమ్స్ ఎక్కువ పట్టుద్ది. ఓకే, సో ఒక హరి తీసుకుంటాం కాబట్టి 3 టైమ్స్ ఎక్కువ పట్టుద్ది. ముగ్గురు నుంచి ఒక్కరికి కన్వర్ట్ చేసుకున్నమాట అంతే. సో ఎంత? 45 డేస్. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ ఏ టీవీ ఫర్ 8,500 ఏ పర్సన్ లూజెస్ 15%. ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఆఫ్ 5% సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టీవీ షుడ్ బి అంటుంది. ఓకే, సో 8,500కి అమ్మడం వల్ల 15% నష్టపోతుంది. ఓకే, సో 5% లాభం రావాలంటే ఎంత కమ్మాలి అంటుంది. ఖచ్చితంగా అయితే 8,500 కంటే ఎక్కువ కమ్మాల్సిందే. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా 8,500 కంటే ఎక్కువ ఉన్నాయి. సో మనం కూడా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమంటుండంటే 15% ఒకసారి నష్టం వస్తుంది, 5% లాభం రావాలంటున్నాడు. ఓకే, ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేలని ఎప్పుడైనా మనం 100 అనుకోవాలి. సో 100 లేదా 100% అనుకుంటే సేమ్ మనం చెప్పినాం కదా, పర్సంటేజెస్లో చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండు? 15% నష్టం వచ్చింది. ఈ 100లో 15% నష్టం వచ్చిందంటే ఎంత? 85. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమంటుండు? 5% లాభం రావాలంటుండు, అంటే 105. అంటే సో 105కి అమ్మాలి. ఇప్పుడు ఎంత కొన్నాడు? 85 కొన్నాడు అన్నట్టు. ఈ 85 అనేది ఎంత? 8,500 అయితే, సో ఇప్పుడు ఆయనకి 5% లాభాలు అంటే ఏం రాయాలి? 105కి అమ్మాలి. సో ఇది ఎగ్జాక్ట్ ఇంటూ 100 టైమ్స్ ఉంది కదా, ఇది కూడా ఇంటూ 100 టైమ్స్ ఉంటుంది. 10500, 10500 ఆప్షన్ 2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A trader allows 2 successive discounts of 5% each on market price of a sofa set for 24,500. The selling price of sofa set is అంటు. ఓకే, సో ట్రేడర్ ఏం చేసిందంటే 2 సక్సెసివ్ 5% డిస్కౌంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సోఫా కొనడానికి వెళ్ళాను. ఓకే, సో ఈ సోఫా మీద కాస్ట్ ఎంత ఉందంటే 24,500 ఉంది. ఓకే, సో 2 వరుస 5% డిస్కౌంట్ ఇచ్చింది. అంటే సో 24,500లో ఫస్ట్ 5% డిస్కౌంట్ ఇచ్చింది. ఓకే, 24,500లో 5% డిస్కౌంట్ అంటే ఎంత? 10% ఎంత? 2,450. ఈ 2,450లో సగమే 5%. ఇందులో ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకోండి. 2 12 24, 2 4, 2 10, అంటే 1,225 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది అన్నట్టు. ఓకే, సో 24,500 నుంచి 1,225 తీసేయండి. 10 నుంచి 5 పోతే 5, 9 నుంచి 2 పోతే 7, 4 నుంచి 2 పోతే 2, 4 నుంచి 1 పోతే 3. ఎంత వచ్చింది? 23,275 వచ్చిందా? మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చినట్టు దీని మీద. దీనే సక్సెసివ్ డిస్కౌంట్ అంటారు. ఓకే, సో ఇందులో 5% అంటే 10% ఎంత? ఒక దాని తర్వాత పాయింట్ పెట్టాలి. బై 2 చేస్తే 5% వస్తుంది. 2 ఒకట్ల, 2 6ల, 2 3ల, 2 ఏళ్ళ. ఓకే, సో 1,163.75 తీసేయాలి. అంటే సో 5 నుంచి 75 అంటే ఖచ్చితంగా లాస్ట్కి 25 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 ఉంటే, సో లాస్ట్కి 75 తీసేస్తున్నాం అంటే 1లోంచి 75 తీసేస్తున్నాం అంటే ఎంత ఉండాలి? 25 ఉండాలి. సో ఇది మన ఆన్సర్ అయితే. నెక్స్ట్ 23,000లో 1000 తీసేస్తున్నాం అంటే 22,000 పాయింట్ సంథింగ్ ఉండాలి. అంతేనే కదా, జనరల్గా ఆలోచించండి. మనం మొత్తం మళ్ళీ తీసేయాలంటే టైం వేస్ట్ అయితే మనకి. 23,275 నుంచి 1,163 తీసేస్తున్నాం అంటే 22,000 సంథింగ్ వస్తుంది. సో 22,000 సంథింగ్ ఉన్న ఆప్షన్ ఇదే. నెక్స్ట్ ఇక్కడ 00 అంటే 1లోంచి 0.75 తీసేస్తున్నాం అంటే 0.25 ఉంటుంది. సో అట్లా 0.25 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A train is moving at 72 km/h. The distance covers in 15 minutes by the train is. Okay, so
72 km/h అంటే దాని అర్థం ఏంటిది? గంటకి 72 కిలోమీటర్లు పోతుంది. గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. అంటే ఆ ట్రైను 60 నిమిషాలలో 72 కిలోమీటర్లు పోతుంది. ఓకే, సో ద డిస్టెన్స్ కవర్స్ ఇన్ 15 minutes బై ద ట్రైన్. 60 నిమిషాలలో 72 కిలోమీటర్లు పోతే 15 నిమిషాలు ఎంత పోతుంది? ఓకే, సో ఈ 15 అనేది 60లో ఎంత? 1/4 వంతే కదా. సో 72 కూడా 1/4 వంతు డిస్టెన్స్ కవర్ చేస్తుంది. 4 1 4 4 8 32 18 కిలోమీటర్స్ మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A wheel makes 4000 revolution is covering distance of 60 km, the radius of the wheel అంటారు. ఓకే, సో ఎప్పుడైనా సరే వీల్ అంటే మనకు తెలుసు ఉంది కదా. సో ఇది ఏంటంటే 4000 చుట్లు చుట్టడం వల్ల 60 కిలోమీటర్లు కవర్ చేసింది అన్నట్టు. 60 కిలోమీటర్లు కవర్ చేస్తే ఈ చక్రం యొక్క రేడియస్ కనుక్కోమంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది 4000 రౌండ్లు అంటే దీని లెంత్ మొత్తం ఎంత ఉందో ఒక రౌండ్కి అంత పోతుంది కదా. అంటే దాని చుట్టుకొలత ఎంత ఉందో ఒక రౌండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత మూవ్ అయిందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ముందుకు వెళ్తుంది. అంతేనే కదా. సో దీన్ని మనం చుట్టుకొలత మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కదా. ఫామ్లో ఉంది కదా మనకి 2πr కదా చుట్టుకొలత. రేడియస్ r అయితే 2πr ఇంటూ 4000 రౌండ్ కొట్టింది. ఈ 2πrతో 4000 రౌండ్ కొడితే ఓవరాల్గా ఎంత? 60 కిలోమీటర్స్ పోయింది. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే అన్ని మీటర్లలో ఉంది కదా. దీన్ని మనం మీటర్లో చేంజ్ చేసుకుందాం సింపుల్గా. కిలోమీటర్స్ నుంచి మీటర్స్ పోతే ఏమవుతుంది? 3 zeros యాడ్ అవుతుంది. ఓకే, ఈ 3 zeros ఈ 3 zeros కట్టు 4 15 ఎంత? 60 కదా. ఓకే, సో దీన్ని మనం ఇంకా కట్ చేయొచ్చు అంటే కట్ చేయొచ్చు 7.5 times, లేదా అట్లా ఉంచుకున్నా మనకు నష్టం లేదు. సో పై వాల్యూ నేను అప్రాక్సిమేట్ తీసుకుంటే ఎంత? 3.14 ఉంటుంది కదా. ఓకే, సో పై కూడా పోయింది. r = ఎంత? 7.5 డివైడెడ్ బై 3.14 అంతేనే కదా. సో అయితే ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయడం మనకు కొంచెం కాంప్లికేటెడే. దీన్ని మనం సింపుల్గా త్రూ ఆప్షన్స్ ఆన్సర్ చేసేద్దాం. చూడండి, సో ఇప్పుడు 7/3 అంటే సో 3 2 6 పాయింట్ సంథింగ్ అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 2 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మన లక్ ఏంటంటే 2 పాయింట్ సంథింగ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది కదా. సో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా ఎగ్జామ్లో ఆన్సర్స్ ఇట్లనే ఇస్తారు. ఓకే, సో ఎందుకంటే ఇది కూడా ఎగ్జామ్ పేపరే కదా. ఎందుకంటే నేను కాంప్లికేటెడ్గా ఇవ్వాలనుకోరు. ఓకే, సో సింపుల్గా ఇట్లా చేసుకోండి, చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ క్లాస్ 9th ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ సైన్స్ ఫర్ 6 students was 48. ఆఫ్టర్ రిజల్ట్ డిక్లేర్డ్ ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ కేస్ ఆఫ్ 1 student ద మార్క్స్ 45 వర్ మిస్రీడ్ యాజ్ 54. ద కరెక్ట్ యావరేజ్ ఈజ్ అంటుంది. ఓకే, సో ఇక్కడ 6 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చిండు? 48 ఇచ్చిండు. బై మిస్టేక్ అంట ఏమైంది? ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి 45 వర్ మిస్రీడ్ యాజ్ 54 అంటే 45గా చదవాల్సింది 54గా చదివిర్రు. అంటే ఏమైంది? ఎక్కువ వేసారు. ఎన్ని మార్కులు ఎక్కువ వేసారు అంటే 9 మార్క్స్ ఎక్కువ వేసారు. ఓకే, సో 9 మార్క్స్ ఎక్కువ వేస్తే వాటిని తగ్గియాలని వద్దాం మనం. జనరల్గా అయితే మనం తగ్గియాలి. 9 మార్క్స్ ఎక్కువ వేసింది కాబట్టి సో మనం తగ్గియాలి. ఈ 9 మార్క్స్ని మనం యావరేజ్ నుంచి తీసేయాలి. ఓకే, సో ఎక్కువ వేసారు కాబట్టి ఖచ్చితంగా అయితే తగ్గియాలి. సో యావరేజ్ ఎంత? 48. ఈ 9 మార్క్స్ అనేది ఓన్లీ 1 స్టూడెంటే కదా. ఓకే, సో 1 స్టూడెంట్. దీన్ని యావరేజ్లో కన్వర్ట్ చేయాలంటే 6 స్టూడెంట్స్కి ఈక్వల్గా చేసేస్తే సరిపోతుంది. 9/6. ఓకే, సో 48 - 9/6 అంటే 9 3 2 6. సో 3/2 అంటే ఎంత? 1.5. 48 - 1.5 అంటే ఎంత? 46.5 అనేది న్యూ యావరేజ్ అవుతుంది. ఓకే, సో జనరల్గా ఆలోచించండి. ఒక స్టూడెంట్కి 9 మార్క్స్ ఎక్కువ వేసారు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి? మనం ఆ 9 మార్క్స్ తీసేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 48లోంచి ఈ 9 మార్క్స్ యావరేజ్ అనేది తీసేయాలి. అంతేనే కదా, యావరేజ్ కావాలి మనకి. ఓకే, సో ఈ 9 మార్క్స్ అనేది సింగిల్ స్టూడెంట్, మనకు సింగిల్ స్టూడెంట్ కాబట్టి మొత్తం తీసేది యావరేజే కావాలి. ఎప్పుడైనా యావరేజ్ అయితే మనం ఎట్లా తీసుకుంటాం? రాష్ట్రాల మొత్తం బై రాష్ట్రాల సంఖ్య తీసుకుంటాం. అంటే సో టోటల్ బై ఎంతమంది ఉంటే అంతమందికి ఈక్వల్గా డివైడ్ చేస్తాం. అంతేనే కదా. ఇక్కడ కూడా నేను చేసింది అదే. ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ చేయాలి. కాకపోతే ఎందుకంటే 9 ఎక్కువ వచ్చింది కాబట్టి. కానీ ఇది యావరేజ్ కావాలి కాబట్టి నాకు ఈ యాక్చువల్ యావరేజ్కి ఏం చేస్తుందంటే ఈ 9 లెస్ని అందరికి ఈక్వల్గా షేర్ చేసి ఓవరాల్ యావరేజ్లోంచి తీసేస్తున్నాను. అదే చేశాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x plus y is to x minus y is equal to 3:2. Then x square plus y square is to x square minus y square అని అడుగుతున్నాను. ఓకే,
ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3/2 రాసుకోవచ్చు కదా దీన్ని. ఓకే, సో దీన్ని ఏం రాయొచ్చు, 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 3y. కాంపోనెంట్ డివిడెండ్ కూడా చేయొచ్చు. సో మీకు తెలుసో తెలియదు అని ఇలా తీసుకుంటాను. ఈ 2x ఇది తీసుకోపోతే ఏమవుతుంది ఎక్స్, ఈ 3y ఇది తీసుకోపోతే ఏమవుతుంది 5y. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5y. ఎక్స్ బై వై వచ్చింది ఇప్పుడు మనకి ఎంత, ఎక్స్ బై వై ఎంత 5/1. సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్లో 5 వై ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5² అంటే ఎంత 25 ప్లస్ 1 ఈజ్ టు 25 మైనస్ 1 26 ఈజ్ టు 24 కట్ చేస్తే 13:12 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షాప్కీపర్ సెల్లింగ్ an article for 46 loses 8%. In order to gain 6%, what should be the selling price of the article? సేమ్ ఇందాకట్లాగానే ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు మనం కాస్ట్ ప్రైస్ని 100 అనుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 46 రూపాయలకు అమ్ముతుండే 8% నష్టంతో, 8% నష్టంతో అంటే ఎంత అమ్ముతున్నట్టు 92 అన్నట్టు. ఓకే, సో 100లో 8% ఎంత 88 పోతే 92కి అమ్ముతున్నాడు. ఇన్ ఆర్డర్ టు గెయిన్ 6%. ఓకే, సో 100 కంటే 6% ఎక్కువ రావాలి కదా. 100 రూపాయలకు కొన్నాడు, 6% ఎక్కువ రావాలంటే ఎంత కమ్మాలి, 106కి అమ్మాలన్నమాట. ఓకే, సో ఈ 92 అనేది ఎంత ఇచ్చిండు, 46 అని ఇచ్చిండు. అయితే 106 ఎంత అంటుండు. ఈ 92లో ఎగ్జాక్ట్లీగా సగం కదా 46, సో 106లుగా ఎగ్జాక్ట్గా సగం మన ఆన్సర్ అయితే ఎంత 53. ఓకే, 53 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 30 డివైడెడ్ బై 6 into 5 of 2 plus 3 minus 12 into 3 into 2 ఈజ్ ఈక్వల్ టు, సేమ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా బాడ్మాస్ రూల్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఓకే, సో బాడ్మాస్ అప్లై చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో చేస్తే ఏమవుతుంది, ఇది 2 + 3 ఓవరాల్ ఈ ప్లేస్లో ఏమవుతుంది 5 వస్తుంది, 3 6 వస్తుంది. ఓకే, ఎప్పుడైనా సరే ప్లస్లు -2 దగ్గర 2గా విడిపోద్ది, అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, 12 6 72, ఇది ఇక్కడికి చేసేయచ్చు మనం. ఓకే, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఆఫ్కి ఇవ్వాలి కాబట్టి ఎంత 5 5 25 ఇంటూ 6 30. ఇక్కడ మనం ఇంటూ డివైడెడ్ బైలో ఫస్ట్ డివైడెడ్ బై ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి ఎంత 6 5 30. నెక్స్ట్ ఇంటూ 25 25 ఎంత 25 125 కదా, 125 మైనస్ 72 ఎంత, ఇది ఒక 28 + 5 53, 53 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 numbers are less than a third number by 25 and 36 respectively. The percentage of first number less than second number is అంటు. ఓకే, సింపుల్గా చూడండి, సేమ్ ఇందాక చెప్పినాక మనం లెస్ దెన్ ద థర్డ్ నెంబర్ అన్నప్పుడు ముందు థర్డ్ నెంబర్ తీసుకుందాం. అది కూడా 100 తీసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 25 లెస్ అంటే 75 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది 36 లెస్ అంటే ఎంత అవుతుంది 64. మనం ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే ద పర్సంటేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ లెస్ దెన్ సెకండ్ నెంబర్ ఈజ్ అంటుంది. ఓకే, చూడండి, లెస్ దెన్ సెకండ్ నెంబర్ అంటే సో రెండింటి మధ్య డిఫరెన్స్, దెన్ సెకండ్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్తో మనం కంపేర్ చేయాలి. 64 75 అంటే 11/64 ఇంటూ 100. ఓకే, సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఏం తీసుకోవాలన్నట్టు, దెన్ అంటుండే కదా, దెన్ తర్వాత ఏదైతే అడుగుతాడో అది తీసుకోవాలి. దెన్ సెకండ్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్తో కంపేర్ చేయమంటున్నాను అంతే, కంపేర్ చేయడం కాబట్టి సెకండ్ నెంబర్ తీసుకున్నాం 11/64 ఇంటూ 100. ఓకే, సో ఇదైతే ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు, అప్రాక్సిమేట్ వస్తుంది. సో చూడండి, 4 టేబుల్లో కొట్టేచ్చా, 4 టేబుల్లో పోతుంది. 8 టేబుల్ 8 64, 8 12.5లో 100. ఓకే, 8 8 64, 8 12.5 100, లేదా 425 416 అట్లా కూడా తీసుకోవచ్చు. 8 టేబుల్లో తీసుకున్నాను ఈజీగా అవుతుంది. ఓకే, సో 11/8 ఇంటూ 12.5 అప్రాక్సిమేట్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి దూరం ఉన్నాయి, అంటే ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ తీసుకోవచ్చు మనం. ఓకే, సో 11 12 సింపుల్గా ఎంత 132 ప్లస్ 11 హాఫ్లో ఎంత 5.5 డివైడెడ్ బై 8, 132 5 అంటే ఎంత 137.5/8. ఓకే, సో చూడండి ఏ టేబుల్లో పోతుంది,
నేను మిస్టేక్ చేసిన మనం 11 12 10 11 132 ప్లస్ 5.5 కరెక్టే చేసినాం మనం. ఓకే, ఇదైతే ప్రాసెస్ కరెక్టే. మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 8 1 8 8 అంటే ఎంత మిగులుతుంది ఇక్కడ 57 అంటే 8 56. నాకైతే 17 పాయింట్ సంథింగ్ వస్తుంది. వాడు అడిగిన దానికైతే ఇదైతే కరెక్ట్ ఆన్సరే. సో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇంకో 3 టైమ్స్ అంటే మనం ఇంకేమైనా మిస్ చేసినామా అంటే నాకు తెలిసి అయితే మనం ఏం మిస్ చేయలే. సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. In a class, the average age of 40 students is 12 years. When teacher's age is included to it, the average increases by 1. The age of teacher is entered. Okay. So in a class, the average age of 40 students 12 years anta. Okay. So teacher's age కూడా ఇంక్లూడ్ చేసి ఏమవుతుంది, యావరేజ్ ఇంక్రీజెస్ బై 1 అవుతుంది. ద ఏజ్ ఆఫ్ టీచర్ అంటే. ఓకే, సింపుల్గా 40 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఏమైంది 12 ఇయర్స్ అయింది. ఓకే, ఇప్పుడు టీచర్ ఏజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే 40 స్టూడెంట్స్ ప్లస్ టీచర్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైంది, యావరేజ్ అనేది ఏమైంది ఇక్కడ ఇంక్రీజెస్ బై 1 అంటే 12 ఇయర్స్ ఉండేది, యావరేజ్ అనేది ఏమైంది 13 ఇయర్స్ అవుతుంది. ద ఏజ్ ఆఫ్ టీచర్ ఈజ్ అంటారు, టీచర్ ఏజ్ కనుక్కోమంటారు. ఓకే, సో యావరేజ్ అనేది ఎప్పుడైనా సరే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 5 మెంబర్స్ 5 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి. సో 5 ఫ్రెండ్స్ ఉంటే 4 ఫ్రెండ్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 పెన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 2 పెన్స్ ఉన్నాయి. ఒక ఐదో ఫ్రెండ్ దగ్గర 10 పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరి యావరేజ్ అంటే ఎంత, 4 2 8 ప్లస్ 10 18 బై ఎంతమంది ఉన్నాం మనం 5 18/5 5 ముళ్ళ 15 5 అర్ల 30. ఓకే, సో 3.6 అంటాం. యావరేజ్ అయితే 3.6 అవుతుంది. కానీ యాక్చువల్గా కొంతమంది దగ్గర ఎక్కువ, కొంతమంది దగ్గర తక్కువ ఉన్నాయి. ఇది కూడా అంతే అన్నట్టు. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక టీచర్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ అనేది 1 ఇయర్ పెరిగింది. అంటే యాక్చువల్ యావరేజ్ ఎంత ఉండేది టీచర్ రాకముందు 12 ఇయర్స్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, టీచర్ వచ్చింది. టీచర్ వచ్చేలోపు ఏమైంది 1 ఇయర్ పెరిగింది. అంటే 41 మెంబర్స్లలో ఒక్కొక్కరికి 1 ఇయర్ పెరిగింది. అంటే 41 × 1 ఇయర్ పెరిగింది. ఓకే, ఇది ఎవరిది అన్నట్టు, టీచర్ది అన్నట్టు. అదేనా కదా. సో యాక్చువల్గా 40 మెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు యాక్చువల్గా మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఇప్పుడు చెప్తా చూడండి, ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు ఏంటంటే ఇప్పుడు 40 మెంబర్స్ యావరేజ్ ఏముంది 12 ఇయర్స్ ఉందా. ఇప్పుడు 41 మెంబర్ కదా టీచర్. ఇప్పుడు టీచర్ వచ్చినప్పుడు టీచర్ ఏజ్ కూడా 12 ఇయర్స్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఏజ్ కూడా 12 ఇయర్స్ ఉంటే సో టోటల్ ఓవరాల్ యావరేజ్ కూడా 12 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే ఈమె ఏజ్ కూడా 12 ఇయర్స్ అయింది కాబట్టి. ఓకే, సో కానీ ఇక్కడ ఏమైందంట, యావరేజ్ అనేది పెరిగింది. ఎంత పెరిగింది, 1 ఇయర్ పెరిగింది. మొత్తం ఓవరాల్గా 41 మెంబర్స్కి 1 ఇయర్ ఇచ్చేంత ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఆ టీచర్ దగ్గర. అంటే 12 ఇయర్స్ ప్లస్ 41 మెంబర్స్కి ఒక్కొక్కరికి 1 ఇయర్ ఇచ్చేంత 41 ఇయర్స్. అంటే ఓవరాల్గా ఎంత 12 ఇయర్స్ ప్లస్ 41 ఇయర్స్ ఎంత 53 ఇయర్స్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం యావరేజెస్ చాప్టర్స్ డిస్కస్ చేసినప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ జాయిన్ కావచ్చు. 9849169471కి వాట్సాప్ చేయండి. ఓకే, సో ఇది నా వాట్సాప్ నెంబర్. సో ఇందులో మీకు కావాల్సిన డౌట్స్ అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఓకే, సో వీలున్నంత వరకు మన వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇంకెవరికన్నా పెయిడ్ క్లాసెస్ జాయిన్ కావాలనుకుంటే, అంటే ఈ క్లాసెస్ మీకు నచ్చినాయి, మీకు ఫర్దర్గా ఎగ్జామ్స్ యూజ్ కావాలనుకుంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి 9849169471. ఓకే, సో ఇందులో మీకు కరెక్ట్గా మీ ఎగ్జామ్ తగ్గట్టు గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.